నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే కృష్ణ, బాగున్నావా? బాగున్నాను సార్. ఆ, పిలిపించారు నన్ను? ఏం లేదు. నిన్న ఒక వీడియో చేసాం. ఓకే అండి. వేరే శ్రీనివాస్ వచ్చాడు పాపం. ఆ, ఆ వీడియో ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు యువత రకరకాల మార్గాల్లో పయనిస్తున్నారు కదా, విపరీతమైన పరిణామాలు చూపిస్తున్నారు. అవునండి. ఆ యువత మీద తల్లి ఎటువంటి ప్రభావం చూపిస్తోంది, అసలు ఆ యువతని తల్లి ప్రారణ చేయగలదా లేదా ఓకే అండి. అన్న దాని మీద నిన్న ఒక వీడియో చేసాం. ఆ, ఇంకా అది పూర్తి అవ్వలేదు. ఈవేళ కూడా ఆ సబ్జెక్ట్ మీద ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. ఆహా. ఇది ఈ సబ్జెక్టు ఒక రోజు 2 రోజులు అయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. అవునండి. ఒక వీడియోతో అయ్యే సబ్జెక్ట్ ఇది ఒక అనంతం. అవునండి. ఇది ఒక మహాసముద్రం సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ మీకు చెప్పాలంటే ఒక వారం రోజులు 15 రోజులు చేయాలి. వీడియోలో అయ్యే పని కాదు ఇది. అవునండి. అయినప్పటికీ ఏదో ఉడతా సహాయం, సమాజానికి ఏదో చెయ్యాలి అవునండి. అంతే. ఇది యూట్యూబ్లో మానిటైజేషన్ వస్తుందా, ఇంకోటి వస్తాయా, డబ్బులు వస్తాయన్నది కాదు ఇది. ఒక 76 ఏళ్ల వ్యక్తిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఒక బాధ్యతను సమాజం, లేదండి, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యత నిర్వర్తించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో యువత పయనించే మార్గాన్ని చూసి ఒక బాధతోటి ఆ, చేస్తున్నాను ఇది. ఆ, నిన్నంతా తల్లి యొక్క ప్రభావం దాని గురించి మాట్లాడాం. ఈవేళ కూడా ఒక 2 నిమిషాలు తల్లి యొక్క ఇది ఉంటుంది. దాని తర్వాత టీచర్స్ ఏ విధమైన ప్రభావం చూపగలరు అన్న దాని మీద ఈవేళ అసలు వీడియో అంతా. ఆహా. నేను నిన్నెందుకు పిలిచానంటే, సార్ చెప్పు. నువ్వు రకరకాల 3 దేశాలు తిరిగావు. ఆ, మన ఇండియాలో కూడా కొన్ని ఊళ్ళు అన్ని చాలా ప్రదేశాలు తిరిగావు. ఆ, నీ పిల్లలు కూడా స్కూల్స్లో చదువుకుంటున్నారు. అవునండి. పైగా అన్నిటికన్నా ప్రధానమైన నీ భార్య కూడా ఒక టీచర్. ఓకే. అవును. అంచేత నీకు కొంత అనుభవం ఉంది దీంట్లోనూ. ఆ, ఈ టీచర్ యొక్క ప్రభావం గురించి కొన్ని మాట్లాడగలవు, చెప్పగలవు అన్న దృష్టిలో నిన్ను పిలిచాను కృష్ణ. చాలా ధన్యవాదాలండి నన్ను పిలిచినందుకు. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు సార్. ఈరోజు చాలా ఉపయోగకరమైన విషయం ఇది. ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న విషయంలో ఇది ఒక మెయిన్ ఇష్యూగా ఒకటి నడుస్తుంది. గత 2 రోజులుగా కూడా మనం చూస్తే న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తే మనకి ఇదే ఇష్యూ మీద హెడ్లైన్స్లో వస్తున్నాయి. ఈ ముఖ్యంగా మన రాజమండ్రిలో కూడా జరిగిన ఇష్యూలు కూడా చాలా ఉన్నాయి. యూత్ ఒక ద్రవ్యాలకి అలవాటయ్యి ఎటువంటి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, మాత్రం చాలా ఘోరంగా ఉంది. అవునండి. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో అన్నది ఊహించలేనిది ఇది. అవునండి. దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఊహించలేము. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను నేను కృష్ణ, ఆ, దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఒక అటామిక్ బాంబు యొక్క ప్రభావం ఎంత ఉంటుందో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది దీని ప్రభావం. అవును. అంత ప్రమాదమైన పరిస్థితి. మాదక ద్రవ్యాలు, గాంజాయి తీసుకునే పరిస్థితులు వెళ్తే అటామిక్ బాంబు కన్నా చాలా ప్రమాదమైన పరిస్థితులకు మనం వెళ్తాం. మన యువత వెళ్తున్నలో ఎటువంటి సందేహం లేదు. మీరు చెప్పిన దానికి నేను 100% ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే మొన్న ఈవినింగ్ రాజమండ్రిలో జరిగిన ఇష్యూ చూసుకుంటే పోలీసు వాళ్ళ మీదే మన యూత్ ఈ మందులు తాగి దాని మీద వాళ్ళని తిరగబడటం అంటే ఆల్మోస్ట్ మన ఇట్లా ప్రభుత్వాల మీద తిరగబడుతున్నారనే అర్థం అండి ఇది. ఇది ఎలా ఉందంటే కృష్ణ, ఏ, ఈ మత్తు పదార్థాలకి, లిక్కర్కి, ఏ, గాంజాయికి అలవాటు పడిపోయి ఏ, చాలా రకరకాల ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు యువత. ఏ, ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకి ఏం తక్కువ ఉంది అంటే ఏం లేదు. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఏ, కానీ ఏంటో దుర్మార్గమైన మార్గంలోకి పయనిస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? నేను గత 2 మాసాలు 3 మాసాల బట్టి దీని మీద చాలా రీసెర్చ్ చేశాను. ఏ, చాలా రిటైర్డ్ ప్రొఫెసర్స్తో కూడా మాట్లాడాను, పెద్ద పెద్ద విద్యావేత్తలతో మాట్లాడాను, యువతతో మాట్లాడాను, తల్లిదండ్రులతో మాట్లాడాను. అందరితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన 2: ఒకటి, చెడిపోయిన యువతని, చెడు మార్గంలో పయనిస్తున్న యువతని వెనక్కి తీసుకురావాలి, వాళ్ళని మంచి మార్గంలో పెట్టగలగాలి. ఒకటి. 2, ఏ, అసలు చెడు మార్గంలోకి యువత వెళ్ళకుండా ఉండడానికి ఏం చేయాలి? ఈ రెండింటి మీద మన దృష్టి పెట్టాలి. ఒకటి, చెడు మార్గంలోకి వెళ్ళిన వాడిని వెనక్కి తీసుకొచ్చి మంచి మార్గంలో పెట్టాలి. అవును. 2, అసలు యువత చెడు మార్గంలోకే వెళ్ళకుండా చూడాలి. ఓకే. ఇది మన బాధ్యత. సొసైటీలో, సమాజంలో మనం నివసిస్తున్నాం కాబట్టి మనకి కొన్ని బాధ్యతలు సమాజం పట్ల ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యత మనలాంటి వాళ్ళు తీసుకుని మనం కూడా ఎంతో కొంత ఉడతా సహాయం కింద మనం చేయాలి. అంచేత ఆ సహాయం కాదు ఇది. సహాయం కాదు, బాధ్యత. అవునండి. ఇది సహాయం ఎవరికో చేసే సహాయం కాదు. ఇది బాధ్యత. మన యువత, మన పిల్లలు, మన రాష్ట్రం, మన ఊరు, మన దేశం. అవును. అంచేత మన బాధ్యతది. ఈ బాధ్యత తీసుకోవడానికి అది చిన్న చేస్తున్నామా, బాధ్యత పెద్దగా మోస్తున్నామా, చిన్నగా మోస్తున్నామా అని కాదు. బాధ్యత మోస్తున్నామా లేదా అన్నది ప్రధానం. అవునండి.
అంటే ఆ బాధ్యతలో అవును. నిన్న తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది అన్న దాని మీద నేను చేసాం. ఇంకా ఈవేళ కూడా ఒక 1 minute 2 minutes ఉంది. ఆహా. ఆ తల్లి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను కృష్ణ. ఎంత అద్భుతమైన ఉదాహరణ అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క పిల్లలు లవకుశులు ఉన్నారు. ఆ లవకుశులు ఎవరి దగ్గర పెరిగారు? తండ్రి పెంచలేదు అతన్ని, ఆ పిల్లల్ని. లవకుశులని తండ్రి పెంచలేదు, శ్రీరామచంద్ర ప్రభు పెంచలేదు. ఎవరు పెంచారు మరి? సీతమ్మ తల్లి పెంచింది. ఒక తల్లి చేతిలో పెరిగిన పిల్లలు ఎలా తయారయ్యారు? తండ్రిని మించిన తనయులయ్యారు. సంస్కారంలో కానీ, న్యాయంలో కానీ, ధర్మంలో కానీ, యుద్ధ ప్రావీణ్యతలో కానీ తండ్రిని మించిన తనయులయ్యారు. ఎంచేత ఆ తల్లి పెంచిన విధానం అది. ఆ తల్లి ఏమైనా చేయగలదు. తల్లి మాట శక్తివంతమైన మాట. ఆ మాటను ఎవరు కూడా జవదాటలేరు. ఆ మాటలో అంత శక్తి ఉంది, దైవశక్తి ఉంది. ఆ మాటలో, తల్లి మాటలో దైవశక్తి ఉంది. ఆ దైవశక్తిని ఎవరు కూడా జవదాటలేరు కృష్ణ. అదొకటే కాదు, ఛత్రపతి శివాజీ ఎలా అయ్యాడు? మహారాజు ఎలా అయ్యాడు? తల్లి జజియాబాయి యొక్క బోధనతోటి అతను శివరాజు దేశభక్తుడయ్యాడు, మహారాజు అయ్యాడు. అంటే తల్లి తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చడంలో 5 నిమిషాల పని. ఇప్పుడు తల్లికి మనం ప్రేరణ ఇవ్వాలి, పిల్లలకి మనం ప్రేరణ. మన మాట వినరు పిల్లలు. నీ మాట నా మాట వినరు కృష్ణ. పిల్లలు ఒక్క తల్లి మాట వింటారు పిల్లలు. అంటే తల్లులను మనం మోటివేట్ చేయాలి, తల్లులను మనం ఇన్స్పైర్ చేయాలి, తల్లులకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఆ తల్లి ఎందుకంటే నేను బుక్లో చదివాను. బుక్లో చదవడం కాదు, పాశ్చాత్య దేశంలో స్వయంగా నేను చూశాను. ఒక స్త్రీమూర్తి ప్రసవించేటప్పుడు తండ్రిని కూడా పక్కన ఉండాలి. డెలివరీ టైంలో కంపల్సరీగా రూమ్లో ఉండాలి. ఆ డెలివరీ టైంలో ఆ శిశువు పుట్టిన వెంటనే ఆ డాక్టర్ ఏం చేస్తాడు? ఆ శిశువుని ఎత్తుకోమంటాడు. ఇంకా తండ్రి యొక్క స్పర్శ కావాలా పిల్లలకి. ఆ తండ్రి స్పర్శ ఎప్పుడైతే వచ్చిందో అతనిలో ఒక కదలిక వస్తుంది. అలాగే తల్లి యొక్క స్పర్శ ఆ పిల్లల మీద, తల్లి యొక్క స్పర్శ పడేటప్పటికే ఆ పిల్లల్లో ఉన్న రక్తం ఉప్పొంగుతుంది. వాళ్ళలో ఒక విధమైన ధైర్యం వస్తుంది. వాళ్ళలో తన మీద తనకే నమ్మకం కలుగుతుంది, ఒక ప్రేరణ కలుగుతుంది. అంటే తల్లి ఎప్పుడు కూడా పిల్లలతో మాట్లాడాలి. ఒక అరగంట 30 గంట మాట్లాడాలి, ప్రతిరోజు మాట్లాడాలి. ఆ మాట్లాడినప్పుడు అలాగా దగ్గరికి చేర తీసుకుని వాళ్ళని స్పర్శిస్తూ మాట్లాడాలి, వాళ్ళని స్పర్శిస్తూ చెప్పాలి. స్పర్శ కావాలి, తల్లి స్పర్శ. దానివల్ల కలిగే అనుభూతి నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ అనుభూతి సంపాదించలేము, రాదు కదండి. ఆ తల్లి స్పర్శ కావాలి. ఆ తల్లి స్పర్శతో మాట్లాడితే మారిన యువత అనే ప్రపంచంలో ఉండడు. బాగుందండి ప్రయత్నం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండడు. ఒకవేళ ఎవడైనా ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళు మనుషులు కాదు, మానవ రూపంలో ఉన్న రాక్షసులు. అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మహా ఉంటే 1% ఉంటారు, మించి ఉండరు. అంటే వాళ్ళ గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. కానీ మానవులుగా యువత ఉండి ఆ ఎడిపోయిన యువత గురించి మనం మాట్లాడాలి. వాళ్ళని వెనక్కి తీసుకురావాలి. ముందు ఫస్ట్ ప్రయారిటీ చెడిపోయిన యువతను వెనక్కి తీసుకురావాలి, ఉన్న యువత చెడు మార్గంలోకి వెళ్ళకుండా చూడాలి. ఇవి 2 బాధ్యతలు. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర ఈ రోజు ప్రత్యేకంగా ఉపాధ్యాయుల పాత్ర. ఎందుకంటే మేము పూర్వం చదువుకుంటాం మా ఉపాధ్యాయులు. అవును సార్, మీ కాలంలో ఉన్న ఉపాధ్యాయులకి ఇప్పుడున్న పోలికే లేదు కృష్ణ, కంపేర్ చేయలేం. మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఈరోజు కూడా మా మనసుల్లో అలా నిర్లిప్తమై అలా ఉన్నారు. ఫోటోలు వాళ్ళ ఇమేజ్లో మా హృదయాల్లో. ఆ రోజు ఆ గురువు గారు చెప్పిన పాఠాల వల్ల ఈరోజు మేము 4 మాటలు మాట్లాడగలుగుతాం. కానీ ఈరోజు అటువంటి టీచర్లు లేరు. అయితే అటువంటి టీచర్లు కావాలని కోరుకోవడం కూడా మనం తప్పే. ఈ రోజుల్లో ప్రస్తుత ఈ గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో అటువంటి చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు, అటువంటి కమిట్మెంట్ ఉన్న టీచర్లు దొరకడం చాలా చాలా కష్టం. అయినప్పటికీ టీచర్ వృత్తిలోకి వెళ్ళిన వాళ్ళు సమాజం పట్ల కొంత బాధ్యత ఉంటుంది, వాళ్ళకి కొంతగా చాలా బాధ్యత ఉంటుంది. అంటే మా కుటుంబాలు, మా వ్యాపారం అంటే కుదరదు. నీ వ్యాపారాలు చేసుకోదలుచుకుంటే టీచర్ వృత్తిలోకి రాకూడదు. టీచర్ యొక్క బాధ్యత వేరే ఉంది. నువ్వు వ్యాపారాలు చేసుకో, కానీ 60% నీ టైంలో 60% టైము విద్యార్థుల మీద పెట్టాలి, స్టూడెంట్స్ మీద పెట్టాలి. అటువంటి పెట్టగలిగినప్పుడే ఆ ఉద్యోగంలోకి రావాలి. లేకపోతే నువ్వు టీచర్గా పని చేయకూడదు. నీ వల్ల నష్టం జరుగుతుంది. నీ వల్ల దేశానికి లాభం రావాలి. నీ వల్ల యువత బాగుపడాలి, దేశం బాగుపడాలి, దేశం బలపడాలి. యు ఆర్ ద సైలెంట్
బిల్డర్ ఆఫ్ ద నేషన్. టీచర్ ది సైలెంట్ బిల్డర్ ఆఫ్ ద నేషన్. అటువంటి టీచర్లు ఈ రోజు ఎక్కడున్నారు మనకి? చాలా తక్కువ అండి ఎక్కడ తక్కువ. అయితే ఈవేళ చెప్పొచ్చేది ఏంటంటే కృష్ణ, నేను నిజంగా చెప్పాలంటే మన భారతదేశం మంచి స్పీడ్గా పరిగెడుతుంది. ఆర్థిక అభివృద్ధిలో కానీ, పారిశ్రామిక అభివృద్ధిలో కానీ, వ్యవసాయ అభివృద్ధిలో కానీ బ్రహ్మాండమైన స్పీడ్గా పరిగెడుతుంది. అవునండి. కానీ అంత స్పీడ్గా పరిగెట్టిన భారతదేశం కూడా కానీ చిన్న లోటుపాటు ఉంది. ఆ స్పీడ్లో, ఆ అభివృద్ధి కాంక్షలో, ఆ అభివృద్ధి కోరికలో అసలైన విషయాలు అభివృద్ధి ఏం మిగులుస్తుంది మనకి? వైలెన్స్, కరప్షన్, హింస, కరప్షన్, ఫ్రస్ట్రేషన్, అన్ఫుల్ఫిల్మెంట్, ప్రభుత్వ వ్యవస్థల మీద అపనమ్మకం, ఇవన్నీ బయటపడుతున్నాయి. ఒక పక్కన అభివృద్ధి చెందుతోంది, ఒక పక్కన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ పెద్ద దేశం కింద తయారవుతోంది, రేపో మాపో 3వ పెద్ద దేశం అంటున్నారు. అంత గొప్ప అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఏం మిగులుతుంది? యువత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు, యువత నిరాసక్తిలో ఉంటున్నారు, యువత అసంతృప్తి పొందుతున్నారు. ఎక్కడ చూసినా అవినీతి, కరప్షన్, అహింస. ఏంటిది? ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన ఇవి. దానివల్ల ఏమవుతుంది? మనకి ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని అమలుపరిచే చిత్తశుద్ధి ఉన్న టీచర్లు కావాలి మనకు. వేర్ ఆర్ దోస్ టీచర్స్? ఈ రోజుల్లో దొరకటం ఎక్కడున్నారు అటువంటి టీచర్స్? ఒక సిద్ధాంతం ఉండి ఆ సిద్ధాంతాన్ని చిత్తశుద్ధితోటి, ఒక ఇంటిగ్రిటీతో అమలుపరచాలి. నేను ఈ పిల్లల్ని బ్రహ్మాండమైన పిల్లలకి తయారు చేయాలి. మార్కులు, ర్యాంకులు కాదు, సంస్కారం, నడవడిక, ప్రవర్తన, మర్యాద, గౌరవం, మాట, మంచి భాష వాళ్ళకి నేర్పాలి చదువుతో పాటు. అవును సార్. ఇవి నేర్పగలిగే టీచర్ ఎవరున్నారు? చాలా తక్కువ అండి, ఎవరు లేరు మ్యాక్సిమం. ఇప్పుడు అంచేతే ఈరోజు అందుకే శాస్త్రం ఉంటుంది, చిల్డ్రన్ మే నాట్ డూ యాజ్ టోల్డ్ టు డూ బట్ విల్ సర్టన్లీ డూ యాజ్ వీ డూ. అంటే మనం చెప్పింది వాళ్ళు చేస్తారా చేయరని నమ్మకం తక్కువ, కానీ మనం చేసింది మాత్రం తప్పకుండా పిల్లలు ఫాలో అవుతారు. మనం ఏం చేస్తే అదే చేస్తారు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అంటే తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ హ్యాబిట్స్ ఒక సిస్టమేటిక్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మంచి పాజిటివ్గా ఉండాలి. అప్పుడు వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఏదా పరిస్థితి? చాలామంది చాలా స్కూల్స్లో నేను చూశాను, తాగి స్కూల్స్కి వస్తున్నారు టీచర్స్. వస్తున్నారండి ఈ మధ్యకాలంలో. చాలా మంది నేను చూశాను, పేపర్లో చూశాను, నా స్వయంగా నా కళ్ళతో చూశాను టీచర్ని. తాగి వస్తున్నారు టీచర్ స్కూల్స్. చాలా ఏంటి పరిస్థితి? ఇదా మనకు కావాల్సింది? ఇదా భారతదేశ అభివృద్ధి అంటే? ఇదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే? అంచేత టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్, డెఫినెట్లీ టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ తల్లికి ఇవ్వాలి. తల్లిని ఒక మాట అంటారు, తల్లి మాతృదేవతను ఒక మాట అన్నారు. ఏమన్నారు? గాడ్స్ రిప్రజెంటేటివ్ అన్నారు, దైవం యొక్క దూత తల్లి అని. మరి టీచర్లు ఏమన్నారు? గాడ్ గివెన్ మదర్, దేవుడిచ్చిన తల్లిట. టీచర్ అంటే మామూలుగా ఏదో శాస్త్రం చెప్పినట్టు గురువు టీచర్ కాదు. ఆ గురువు ఎటువంటి వాడట? భగవంతుడిచ్చిన తల్లి. టీచర్ అంటే భగవంతుడిచ్చిన తల్లి. అంటే తల్లి ఎంత ప్రభావం చూపిస్తుందో యువత మీద, అంతకన్నా రెట్టింపు ప్రభావం టీచర్ చూపించగలరు. అంత శక్తి ఉంది. ఆ శక్తి భగవంతుడు ఆ ఇద్దరికే ఇచ్చాడు. ఆ శక్తి, ప్రభావం చూపించగల శక్తి, యువత మీద, చిన్నపిల్లల మీద, స్టూడెంట్స్ మీద ప్రభావం చూపించగల శక్తి ఇద్దరికే ఇచ్చాడు. ఒకటి తల్లి, రెండు టీచర్. అంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తిని మనం జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యువత, చెడిపోయిన యువతని వాళ్ళిద్దరి ద్వారా మనం మంచి మార్గంలోకి తీసుకురావాలి. అలాగే ఉన్న యువతని చెడు మార్గంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. దాని మార్గాల గురించి నేను చెప్పాను. తల్లిని మీటింగ్లు పెట్టాలి, గ్రామ స్థాయి మీటింగ్లు పెట్టాలి, మండల స్థాయి మీటింగ్లు పెట్టాలి, జిల్లా స్థాయి మీటింగ్లు పెట్టాలి, రాష్ట్ర స్థాయి మీటింగ్లు పెట్టాలి, తల్లులతో మీటింగ్ పెట్టాలని కూడా చెప్పాను నేను. తల్లులకు ప్రేరణ ఇవ్వాలి, తల్లులకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అలాగే టీచర్స్. మరి ఇప్పుడు టీచర్స్ ఏంటి? చెప్పిన దాన్ని బట్టి చూస్తే టీచర్స్ కూడా ప్రధాన పాత్ర ఉంటుందండి. ప్రధాన పాత్ర, సమాన పాత్ర. తల్లికి ఎంత పాత్ర ఉందో తల్లికి 40% పాత్రే, టీచర్కి 60% పాత్ర. యువతని ప్రభావం చూపించడంలో తల్లి యొక్క పాత్ర 40%, 60% టీచర్స్ ఎక్కువ ఉంది పాత్ర. చాలా ఎక్కువ పాత్ర ఉంది, ఎక్కువ బాధ్యత వహించాలి టీచర్. అంతే నేను వ్యాపారాలు చేసుకుంటాను, నాకు సాయంకాలం 5 అయిపోతే నేను వెళ్ళిపోతానంటే కుదరదు. అటువంటి వాళ్ళు ఆ వృత్తిలోకి రాకూడదు. ఆ వృత్తిలోకి వచ్చి వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి, ఇంటెగ్రిటీ ఉండాలి.
దేశం పట్ల ప్రేమ ఉండాలి, దేశం పట్ల భక్తి ఉండాలి, యువత మీద ప్రేమ ఉండాలి, యువత మీద వాళ్ళకి బాగు చేయాలనే కాంక్ష ఉండాలి టీచర్లు. అటువంటి వాళ్ళు ఈ వృత్తిలోకి రావాలి. అటువంటి వాళ్ళు తక్కువ అవ్వబట్టి, ఆ టీచింగ్ కమ్యూనిటీలో అటువంటి వాళ్ళు తక్కువ అవ్వబట్టే యువత ఈ రోజుని చెడు మార్గాన్ని పయనిస్తుంది. మరి దీనికి మార్గం ఏంటి సార్? ఉంది మార్గం, ప్రభుత్వం మార్గం ఉంది, ఉంది. దీనికి మంచి మార్గం ఉంది. దీనికి మంచి మార్గం ఏంటంటే అన్నిటికన్నా ముందు కాంపిటీషన్, స్కూల్స్లో ర్యాంకులు, గ్రేడ్స్, అయ్యే ఉన్నాయి. ఈ కాంపిటీషన్ ఉండకూడదు. ప్రజెంట్ అయ్యే నడుస్తుంది. కానీ ఆ కాంపిటీషన్ ఒక లాభం ఉంది. ఏంటి? నీ యొక్క వచ్చుకోవాలి ఎక్సలెన్స్ బయటపడుతుంది. కానీ రాని వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ లోనవుతారు, అసంతృప్తికి లోనవుతారు. ర్యాంక్ వచ్చిన పర్లేదు సంతోషంగానే ఉంటారు. అవునండి. కానీ మిగిలిన పిల్లలు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు. డిఫరెన్స్ వచ్చేస్తుంది. అసంతృప్తిలోనే అవుతున్నారు. అసంతృప్తిలోనయ్యి వాళ్ళు ఎటువంటి ఎలా పయనిస్తున్నారో భగవంతుడికి తెలియాలి. మేము చదువుకునేటప్పుడు అటువంటి డిఫరెన్సెస్ ఉండేవి కాదు. లేదు, అప్పుడు లేదు. అవును, అప్పుడు లేదు. అంచేత ఏంటంటే పిల్లలకి సైకలాజికల్గా టీచ్ చేయాలి. ఎవరి మానసిక పరిస్థితి ఎలా ఉంది, సైకలాజికల్ టెస్టులు చేయాలి, నాట్ మెడికల్ టెస్టులు. ప్రతి పిల్లవాడి మీద సైకలాజికల్ హిస్టరీ స్కూల్స్లో ఉండాలి. ఈ పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ పిల్లవాడి ఆలోచన ఎలా ఉంటుంది, అటువంటి హిస్టరీ, ప్రతి పిల్లవాడి యొక్క హిస్టరీ, సైకలాజికల్ హిస్టరీ స్కూల్స్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే, ఆ విధంగా పిల్లలు జాగ్రత్తగా తీసుకున్నప్పుడే, ఆ టీచర్లు ఆ సైకలాజికల్ హిస్టరీ దృష్టిలో పెట్టి పాఠాలు చెప్పినప్పుడే ఎథికల్ సైన్స్ ఉండాలి ప్రతి క్లాసు. అది ఏ క్లాస్ అయినా, చిన్న క్లాస్ దగ్గర నుంచి BA, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏ క్లాస్ అయినా సరే కంపల్సరీగా ఎథికల్ సైన్స్ ఉండాలి. నీతి చరిత్ర ఉండాలి. నీతి చరిత్ర లేకుండా ఏ క్లాసు కరికులం ఉండకూడదు, ఏ క్లాస్ సబ్జెక్ట్స్ ఉండకూడదు, సిలబస్ ఉండకూడదు. కంపల్సరీగా నీతి చరిత్ర ఉండాలి, ఎథికల్ సైన్స్ ఉండాలి. ఒక పార్ట్ అవ్వాలి, దాన్ని కూడా మార్క్స్ ఇవ్వాలి. ఆ దాంట్లో పాస్ అయిన వాళ్ళని డిగ్రీ కానీ ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వాలి. మిగిలిన సబ్జెక్ట్ ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఎలాగైతే చూస్తున్నారో ఈ ఎథికల్ సైన్స్ సబ్జెక్ట్ కూడా అలాగే చూడాలి. చూసి దానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే యువతలో మార్పు వస్తుంది. అందుకే ఏమన్నారంటే టీచర్ అండ్ తల్లి వీరిద్దరూ రోల్ మోడల్గా ఉండాలి ఆ యువతకి. వాళ్ళిద్దరిని చూసి నేర్చుకుంటూ ఉంటాడు పిల్లలు. నా తల్లి ఇలా ప్రవర్తించింది, నా తల్లి బ్రహ్మాండంగా నాకు చెప్పింది, నా తల్లి చెప్పింది, నా తల్లి చెప్పింది అని తల్లి గురించి, తన తల్లి గురించి గొప్పగా చెప్పుకుంటాడు పిల్లలు. తల్లి ఎటువంటిదంటే, నీకు మా కథ చెప్తాను. నీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తల్లి ఉంది. భర్త చనిపోయాడు, అతను ఒకటే కొడుకు. భర్త చనిపోయాడు, తల్లి ఏదో కష్టపడుతుంది, టైలరింగ్ షాప్లో ఏదో చేసి నడుపుకుంటుంది. ఆ వచ్చిన ఆదాయంతో పిల్లాన్ని చదివించుకుంటుంది. ఒక రోజు పిల్లాడికి కొంచెం అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళి తల్లి కంగారు పెడి, తల్లి కదా కంగారు. డాక్టర్ గారు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసేటప్పుడు చెప్పారమ్మా, మీ అబ్బాయి గుండె చాలా ఘోరంగా ఉంది, ఆ గుండె మార్చాలంది, మారిస్తే కానీ మీ అబ్బాయి బతకడు. అయితే ఈ చిన్న వయసులో, ఈ 8-9 సంవత్సరాల వయసులో గుండె మార్చడం కుదరదు, సరిపోదు, అతనికి ఎనర్జీ సరిపోదు, స్టామినా సరిపోదు. అంటే అతనికి 18 సంవత్సరాల వయసు. అంతవరకు నేను మాత్రలు మందులు తీసుకోండి, జాగ్రత్తగా పెంచుకోండి. 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతని గుండె మార్చుదాం అప్పుడు అని చెప్పి. సరే పాపం తల్లి కంగారు పట్టిన ఒక్కడే కొడుకు, భర్త లేడు, బాధ కొడుకు అర్థం కాకూడదు అని చెప్పి ఇంటికి వస్తుంది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత పుట్టినరోజు వస్తుంది, కొడుకు పుట్టినరోజు వస్తుంది. అంత క్రితం పుట్టినరోజులు బాగా జరుపుకునేది, తనకు ఉన్నంతలోనే కొడుకు పుట్టినరోజు చాలా బాగా చదువు. కానీ ఆ పుట్టినరోజుకి ఏం చేసింది, 100 రూపాయలు పెట్టే డ్రెస్ కొను. అంతకుముందు డ్రెస్సులు ఏం చేసింది 500, 700, 1000 రూపాయలు పెట్టుకునేది. కానీ ఈ పుట్టినరోజుకి 100 రూపాయలు పెట్టుకుంది. అప్పుడు కొడుకు, అమ్మ ఏంటి డ్రెస్ ఏంటి, నాకు నచ్చలేదు డ్రెస్సు అని చెప్పి కొడుకు తల్లి దగ్గర బాధపడతాడు, ఏడుస్తాడు. అప్పుడు తల్లి అంటుందమ్మా, కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉన్నా, నేను వచ్చే పుట్టినరోజు నీకు మంచి డ్రెస్ కొని పెడతాను, ఈ పుట్టినరోజుకి ఇలా సరిపెట్టుకో అని చెప్పి మొత్తానికి ఆ సరిపెట్టి ఆ కుర్రాడికి చెప్పి ఆ పుట్టినరోజు పండగ జరిపిస్తుంది. అయిపోయింది. అలాగ ప్రతి సంవత్సరం తక్కువ ఖరీదుకు బట్టలు పట్టరావడం, ఆ కుర్రాడిని సముదాయించడం, అలా జరుగుతోంది. 18వ సంవత్సరం వచ్చింది. ఆ కుర్రాడిని హాస్పిటల్లో జాయిన్ చేసింది. గుండె ఎవరిస్తారు మార్చడానికి? అప్పుడు తను కూడా హాస్పిటల్లో జాయిన్ అయింది. డాక్టర్ గారితో చెప్పిన, నా కొడుకు గుండె ఇచ్చి వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు ఇవ్వట్లేదు అంటే నా కొడుకు నా గుండె ఇస్తాను నేను, మార్చండి. సరే డాక్టర్ తీసుకున్నారు, కావాల్సిన ప్రికాషన్స్ అని తీసుకున్నారు. ఆ గుండె మార్చారు, కొడుకు బాగుపడ్డాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఈ లోపల తల్లి చనిపోయే ముందు, గుండె ఇచ్చే ముందు ఒక ఉత్తరం రాసింది, నా కొడుకు ఇవ్వండి డాక్టర్ గారి చేతికి. తర్వాత ఆ కొడుకు చదువుకున్నాడు. అప్పుడు రాసింది, నాన్న
నీ పుట్టినరోజు నువ్వు తక్కువ డ్రెస్ కొనిపెట్టావు, నువ్వు బాధపడేవాడివి. నేను హాస్పిటల్కి తీసుకొస్తాను, డాక్టర్ గారు ఎలా చెప్పారు, దానికి ఇంత ఖర్చు అవుతుంది, బోల్ డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు, అంత ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి ప్రతి దాంట్లో కూడా ఖర్చు తగ్గించుకొని నీ ఆపరేషన్కి అయ్యే ఖర్చులంతా పోగు చేసుకుంటూ వచ్చే ఉద్దేశంతో నీ డ్రెస్ కూడా నేను తక్కువ ఖరీదు కొన్నానమ్మా. నాకు కావాల్సిన నీ డ్రెస్ ఎటువంటిది కాదు, నువ్వు బతకాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు మంచి వృద్ధిలోకి రావాలనే కోరికతోటే నేను ఈ పని చేశానమ్మా. ఎవరు చేయగలరు అది? ప్రపంచంలో ఎవరైనా చేయగలరా? చేయలేరు. తండ్రి చేయగలరా? చేయడే. ఒక్క తల్లే చేయగలరు. అంతటి మహానుభావురాలు తల్లి, అంత స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తికి మొత్తం ప్రపంచం అంతా రెండు చేతులు పెట్టి నమస్కరించి. మరి ఆ తల్లి మార్చకపోతే యువతని ఇంకెవరు మార్చగలరు కృష్ణ? లేదు, కరెక్ట్ అండి మీ కాన్సెప్ట్. ఎవరు మార్చగలరు? లేదండి, మీ వర్డ్లో అసలు తిరిగి. అలాగే ఒక టీచర్, ఒక అతను మీ తమ్ముడు ఉన్నాడు సత్య, ఆడు ఊరని తిరిగి పని ఏం లేదు ఆడికి. ఒక రోజు వచ్చాడు నా దగ్గరికి, సత్యం గారు ఏదైనా నుంచోవాలని 4 స్తంభాలు కావాలి కదా, మన కుర్చీకైనా 4 కాళ్ళు కావాలి కదా, దేనికైనా 4 కాళ్ళు కావాలి కదా, 4 కాళ్ళు అయితే ఏదో నుంచోదు కదా. మరి ఆకాశానికి ఎక్కడ ఉన్నాయండి కాళ్ళు? ఏం కనపట్టలేదు, అది ఎందుకు కింద పట్టలేదని అడిగాడు. ఏం చదువుకోలేదు, ఏమీ లేదురా, నీకు ఇంత ఆలోచన ఎలా వచ్చిందిరా? నీకు ఏమో నాకు వచ్చిందని ఆలోచన, సడన్గా ఒక రాత్రి నాకు ఆలోచన వచ్చింది, అది ఊరిని ఎవరు అడిగినా నాకేం చెప్పట్లేదు, నాకు పిచ్చెక్కిన అన్ని తిరిగాను, ఎక్కడ తిరిగాను, ఎవ్వరూ దీనికి సమాధానం చెప్పట్లేదు. ఎవరు చెప్పినా దేవుడు మహిమ అంటున్నాడు. దేవుడి మహిమ పక్కన పెట్టాడు, అది ముందు నుంచోవాలని 4 కాళ్ళు కావాలి కదా. అప్పుడు నాకు సడన్గా సత్యం గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తాడు చూద్దామని చెప్పి వచ్చాడు, నా దగ్గర అడిగాడు. అప్పుడు చెప్పాను అడిగి, ఒరే ఓ పని చేయి, నువ్వు తొర్రేళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా బొబ్బిలంక వెళ్ళే దారిలో, ఆ స్కూలు పిల్లలు విడిచిపెట్టే టైంలో రోడ్డు మీద అలా అడ్డమడుకో, ఏదో దెబ్బ తగిలినట్టుగా యాక్ట్ చేస్తున్నారు, అట రోడ్డు మీద పడుకోరా అన్నాను. అప్పుడు నీకు తెలుస్తుంది ఆకాశం ఎందుకు పట్టలేదు కిందకని నీకు తెలుస్తుంది రా అన్నాను. సరే ఈవేళ చేస్తానండి అన్నాడు. వెళ్ళాడు అక్కడికి, ఆ తోరేడు స్కూల్లో అడ్డంగా పడుకున్నాడు. 4:30-5 స్కూల్ విడిచిపెట్టారు, గంట కొట్టారు, పిల్లలు బిలబిలా బయటకు వస్తున్నారు, కొంతమంది టీచర్లు కూడా బయటకు వస్తున్నారు. ఈ రోడ్డు మీద పడిపోయిన అది చూశారండి. అయ్యో పాపం ఏం దెబ్బలు పడిపోయాడు పాపం అని చెప్పి గబగబా చేతులు పట్టుకుని వచ్చి ఆటోని ఆఫ్ చేసి ఆటోని ఎక్కించి తోరేడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారు ఏం లేదు, నీకేం రోగం లేదా అని చెప్పి అన్నాడు. సత్యం, నాకేం రోగం లేదండి, నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అన్నాడు. ఏదో పర్వాలేదు, ఆయన అక్కడ నుంచున్నాడు సార్ తీసుకున్నాడు. ఆయన ఎవరండి? తొలి స్కూల్ టీచర్ ఆయన, పిల్లలను కలిసి తీసుకొచ్చాడు. ఆవిడ ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాక, ఎందుకు ఇలా మీరు ఏంటండి, నాకేం లేదండి, నాకేం రోగం లేదు, నాకు ఎటువంటి సమస్య వస్తే ఇక్కడ పడిపోమన్నాడు మా ఊళ్ళో సత్యం గారు, అయితే నేను ఇక్కడ పడిపోయాను, మీరు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా నీకేం అర్థం, నేను చదువుకుని నాకేం అర్థం కాదు, చెప్పండి. ఇటువంటి టీచర్స్ ఉండబట్టేనమ్మా ఈ టీచర్స్ పిల్లర్స్. ఆకాశం పడిపోకుండా ఉండడానికి పిల్లర్స్ ఎవరు? టీచర్స్. ఆ టీచర్స్ ఉండబట్టే ఆ ఆకాశం పడిపోకుండా ఉండడానికి టీచర్సే పిల్లర్స్. ఎంత గొప్పదండి టీచర్ యొక్క ఆ పదవి. టీచర్ యొక్క పదవి మామూలు పదవి కాదు, దేశాధ్యక్షుడి కన్నా గొప్ప. దేశాధ్యక్షుడు ఎవరు తయారు చేస్తారు? టీచర్లు తయారు చేస్తారు. ప్రధానమంత్రిని ఎవరు తయారు చేస్తారు? టీచర్. ఏ వృత్తిని తీసుకొని టీచర్లు తయారు చేస్తారు? ఏం లేదు. అంచేత ఆ ఉపాధ్యాయుడే ఈ ఆకాశానికి 4 స్తంభాలు. అలాగే మన దేశ అభివృద్ధికి టీచర్సే కాదు పిల్లర్స్. టీచర్ ఒక పిల్లరే. దేశం ఆకాశానికి టీచర్స్ 4 పిల్లర్గా ఉంటున్నారు, కానీ దేశ అభివృద్ధికి టీచర్ ఒక పిల్లర్. కానీ ఒక పిల్లర్ అంటే దేశం అభివృద్ధి చెందుతుందా? ఆ 3 పిల్లర్స్ ఏంటి? మొత్తం 4 పిల్లర్స్: ఎడ్యుకేషన్, స్కూల్, టీచర్. ఈ 4 పిల్లర్స్. ఎడ్యుకేషన్ ఒక పిల్లర్, స్కూల్ ఒక పిల్లర్, టీచర్ ఒక పిల్లర్ అండ్ స్టూడెంట్ ఒక పిల్లర్. ఈ 4 పిల్లర్స్ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే దేశం కిందే ఉండదు. కానీ దురదృష్టం ఏంటంటే ఎంతమంది టీచర్స్కి, ఇప్పుడున్న టీచర్స్కి ఎడ్యుకేషన్ డెఫినేషన్ తెలుసు? అదే ప్రాబ్లం. ఎంతమంది టీచర్స్కి ఈ రోజులో స్కూల్ అంటే డెఫినేషన్ తెలుసు? ఎంతమంది టీచర్స్కి అసలు టీచర్ అంటే డెఫినేషన్ తెలుసు? ఎంతమంది టీచర్స్కి స్టూడెంట్ యొక్క డెఫినేషన్ తెలుసు? చాలా దురదృష్టం ఉంది. ఎడ్యుకేషన్, స్కూలు, టీచర్, స్టూడెంట్ యొక్క డెఫినేషన్ తెలియకుండా 170-80 మంది టీచర్ల కింద పనిచేస్తున్నారు. చాలా అత్యంత ప్రమాదమైనది. ఇది ప్రభుత్వం తెలుసుకోవాలి. ఉన్న సబ్జెక్ట్ని రుద్దడం తప్పించి లేదు, ఎథిక్స్ ఏం లేదు. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ ఇస్ ద కాన్షియస్
హృదయంలోంచి రావాలట. కాన్షియస్, డెలిబరేట్, నిర్మోహమాటం, డెలిబరేట్ అండ్ పర్పసివ్, ఒక కారణంతో పర్పసివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ఎ గ్రోయింగ్ చైల్డ్. ఎడ్యుకేషన్ అంటే ఏంటిట? నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా హృదయాంతరాలలోంచి ఒక కారణంతో టీచర్ చూపించే ప్రభావమే. ఆ ప్రభావం ఎలా ఉండాలట? ఎథికల్లీ స్టేబుల్, నీతివంతం, ఎప్పుడు మారకూడదు, స్టేబుల్గా ఉండాలి నీతి. ఫిజికల్లీ ఎనర్జెటిక్, సోషల్లీ ఎఫిషియంట్ అండ్ అకాడమికల్లీ స్మార్ట్ అండ్ స్పిరిచువల్లీ అప్రైట్. ఇలా ప్రభావం చూపించి స్టూడెంట్ని అలా తయారు చేయడాన్నే ఎడ్యుకేషన్ అంటారు. దీంట్లో ఎకనామిక్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి, స్పిరిచువాలిటీ ఉంది, ఎథిక్స్ ఉంది, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పేదే ఎడ్యుకేషన్. అందులో 3 లేవండి, ఏవీ లేవు. ఆ ఒకటి కూడా ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా లేదు కదా, అది కూడా సబ్జెక్ట్ లేదు. నేను చాలా మందికి ప్రశ్నించాను, ఐఐటి పాస్ అయిన పిల్లల్ని ప్రశ్నించాను నేను. వాళ్ళ దగ్గర నుంచి కూడా లేదు సబ్జెక్టు. వాళ్ళు ఏదైతే చెప్పారో, ఆ స్కూల్లో కాలేజీలో ఏవైతే చెప్పారో, చేయించారో, రుద్దించారో అవే చెప్తారు, కానీ మళ్ళీ బయటకు వెళ్తే ఏమి చెప్పలేరు. అలాగే స్కూల్ ఏంటి? ఏది స్కూల్ అంటే ఎవరు దేని స్కూల్ అంటారు? దేని బట్టి స్కూల్ అంటారు? ఇప్పుడు మన స్కూల్లో రాజమండ్రిలో స్కూల్ రన్ చేస్తున్నారు, ఒక అపార్ట్మెంట్లో స్కూల్ రన్ చేస్తున్నారు, ఒక చిన్న బిల్డింగ్ స్కూల్ రన్ చేస్తున్నారు. స్కూల్ అంటే అది కాదు. స్కూల్ ఇస్ ఎ సేక్రెడ్ ప్లేస్, పవిత్రమైన స్థలం, వేర్ ది ఇన్నరెంట్ టాలెంట్స్ ఆర్ వీక్నెసెస్ ఆఫ్ ది చైల్డ్ ఆర్ డిస్కవర్డ్. పుట్టుకతోటే ప్రతి పిల్లవాడికి కొన్ని టాలెంట్స్, కొన్ని శక్తులు ఉంటాయి పిల్లల్లో, అలాగే కొన్ని వీక్నెస్లు కూడా ఉంటాయి పిల్లల్లో. వీటన్నిటిని కనుక్కునే ప్లేసే. అండ్ అకార్డింగ్లీ దానికి ఆ దృష్టిలో పెట్టుకుని, ఆ టాలెంట్స్ని, ఆ వీక్నెస్ని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లవాడి యొక్క దారి టీచర్స్ వేయాలి. అది స్కూల్. మరి హూ ఈజ్ టీచర్? ఎవరి టీచర్? ఎవరు? ఏ టీచర్ హూ లేస్ ద ఫౌండేషన్ స్టోన్. పునాది వేయాలట. దేనికి? ఫర్ ఏ రైట్ పాత్. ఒక మంచి బాటకి, పిల్లాడికి నడిపించడానికి మంచి బాటకి పునాది వేసేవాడే టీచర్. అదొకటే కాదు, ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి నేర్పేవాడే టీచర్. మరి స్టూడెంట్ ఎవరు స్టూడెంట్ అంటే? ఏ స్టూడెంట్ హూ ట్రావెల్స్, ఏ చైల్డ్ హూ ట్రావెల్స్ అలాంగ్ ద పాత్ షోన్ బై ఏ టీచర్. టీచర్ చూపించిన పాత్రలో, మార్గంలో నడిచేవాడే స్టూడెంట్. నాట్ ఓన్లీ దాట్, రిమెంబర్స్ ఆల్వేస్ ఫాలింగ్ ఈజ్ టు గెట్ అప్ అగైన్ అండ్ అగైన్. పడిపోవడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ లేవడానికి అర్థం. పడిపోవడం అంటే లేవడమే. లేవగలిగిన వాడే, అది గుర్తుంచుకున్న వాడే స్టూడెంట్. అంచేత ఆ టీచర్ విజన్ ఏంటి అసలు? విజన్ ఉండాలి కదా టీచర్కి. ఆ విజన్ ఏంటి? అడుగు టీచర్, నీ భార్యని అడుగు. నీ భార్య కూడా టీచరే కదా, అడుగు. నా భార్యని అడుగు, విజన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ విజన్ అడుగు. తెలీదు. ఇట్ ఈస్ టు బికమ్ ఎ కంప్లీట్ టీచర్, టోటల్ టీచర్. దేని గురించి? ఈక్వాలిటీ, క్వాలిటీ, రెస్పెక్ట్, డిగ్నిటీ, ఇటువంటివన్నీ, సంస్కారము, ఇటువంటివన్నీ ఒక డైలీ లైఫ్ పార్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో పార్ట్ అవ్వాలి. అలా పార్ట్ చేయగలమే టీచర్ యొక్క విజన్, టీచర్ యొక్క మోటో. అంచేత లేదు మనం ఏం చేయగలము? మనం ఏం చేయలేకపోతున్నాం. అందుకే పరిష్కారం ఏదో ఉంది. ఏంటంటే పరిష్కారం, ట్రైనింగ్, టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏదో బిఏ ట్రైనింగ్ ఇచ్చారు, అయిపోయింది. వాళ్ళు బిఏ ట్రైనింగ్ పాస్ అయిన వాళ్ళంతా కూడా ఎలిజిబిలిటీ టీచర్లకి. చాలా తప్పు. టీచర్లకు ఉండవలసిన ఎసెన్షియల్ క్వాలిటీ, దేర్ ఆర్ 4 ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ ఎ టీచర్. ఫస్ట్ క్వాలిటీ హ్యాబిచువల్ క్వాలిటీస్, వాళ్ళ అలవాట్లు ఎలా ఉండాలి. సెకండ్ క్వాలిటీ యాటిట్యూడనల్ క్వాలిటీస్, వాళ్ళ స్వభావం ఎలా ఉండాలి. అండ్ థర్డ్ క్వాలిటీ అకాడమిక్ క్వాలిటీ, సబ్జెక్ట్స్ ఎలా చెప్పాలి. అండ్ ఫోర్త్ క్వాలిటీ స్కిల్ క్వాలిటీ, వాళ్ళ నైపుణ్యత ఎలా ఉండాలి. ఈ 4 క్వాలిటీస్ ప్రస్తుతం టీచర్లో ఉండాలి. ఉంటేనే వాళ్ళు యువతని మార్చగలరు. బీఈడీ లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్ బజార్లో దొరుకుతున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ 500 ఇస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తున్నారు బీఈడీ వాళ్ళకి. ఏ స్టూడెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు సొంతంగాను? ఏ బీఈడీ కాలేజీలో వాళ్ళు సైకాలజీ గురించి చెప్తున్నారు వాళ్ళకి? ఏ స్టూడెంట్ బీఈడీ స్టూడెంట్ సైకాలజీ గురించి తెలుసు? ఏ ఎస్జిటి టీచర్ సైకాలజీ గురించి తెలుసు? ఇప్పుడు మాట్లాడితే టీచర్లు ఏమంటారంటే, మాకు యాప్లు చాలా పెట్టారండి, మేము చదువు చెప్పిందే కాదు ఇంకా మాకు చాలా
బాధ్యతలు అప్పచెప్తున్నారు, అంచేత మేము చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. ఇదే చాలా తప్పుడు మాట్లాడు, ఇదే చెప్తున్నా. చాలా తప్పుడు మాట, చాలా తప్పుడు మాట. వర్క్లోడ్ ఎక్కువైపోతుంది. అంత సమయం మీకు లేనప్పుడు మీరు వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారు మీరు? ఈ రోజుల్లో టీచర్స్ శాలరీ ఏం తక్కువ లేదు కదా, లక్షల లక్షల శాలరీస్ వస్తున్నాయి కదా. ఎవరి సొమ్మది? ఎవరి సొమ్మది? ప్రజలు కట్టిన ట్యాక్సే కదా. మరి ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఏది ఆ చిత్తశుద్ధి? అంచేత నేను టీచర్స్ అందరినీ కోరుతున్నా, హ్యాబిచువల్ క్వాలిటీస్. వాట్ ఈజ్ హ్యాబిచువల్ క్వాలిటీస్? 4 ఎసెన్షియల్ క్వాలిటీస్ ఉండాలి. ఒకటి హ్యాబిచువల్ క్వాలిటీస్, యాటిట్యూడనల్ క్వాలిటీస్, అకాడమిక్ క్వాలిటీస్ అండ్ స్కిల్ క్వాలిటీస్. ఈ హ్యాబిచువల్ క్వాలిటీస్ ఏంటి? హ్యాబిచువల్ క్వాలిటీస్? పంక్చువాలిటీ, కరెక్ట్ టైంకి రావాలి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. టీచరే పంక్చువాలిటీ మెయింటైన్ చేయకపోతే ఇంకా ప్రపంచం ఎలా నడుస్తుంది? ప్రజలు ఎలా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు? యువత ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే టీచర్లో మొట్టమొదటి అలవాటు ఏముండాలి? పంక్చువాలిటీ. సెకండ్, అప్రాప్రియేట్ డ్రెస్ కోడ్. హుందాగా ఉండాలి నీ డ్రెస్ కోడ్, డిగ్నిఫైడ్గా ఉండాలి నీ డ్రెస్ కోడ్, డిగ్నిఫైడ్గా ఉండాలి నీ క్రాఫ్ట్. చూడగానే ఆ టీచర్ని చూడగానే 10 మంది నమస్కరించేటట్టు ఉండాలి. సంస్కారం కనపడాలి నీ మొహంలో. ఆ సంస్కారం కనపడేట్టుగా నీ డ్రెస్ కోడ్ నువ్వు మెయింటైన్ చేయాలి. అది నీకు అలవాటు అవ్వాలి. అండ్ థర్డ్, అండ్ దట్ ఈస్ అలర్ట్నెస్. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అని జాగ్రత్తతో ఉండాలి టీచర్. ఎప్పుడు ఒక సరిహద్దుల్లో ఉండే సైనికుడి కన్నా ఎక్కువ జాగ్రత్త ఎవరు ఉండాలి? టీచర్. అండ్ ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ, నిజాయితీ ఉండాలి నీలో. టీచర్లో నిజాయితీ లేకపోతే దేశంలో నిజాయితీ ఉండదు. నిజాయితీ, ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ, చిత్తశుద్ధి, ఈ 2 టీచర్లో ఉండాలి. టీచర్ దగ్గర లేకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు. అండ్ మేనర్స్ అండ్ వర్క్ హ్యాబిట్స్, అద్భుతమైన మేనర్స్ ఉండాలి. అండ్ వర్క్ హ్యాబిట్స్, నీ హ్యాబిట్స్ వల్ల, వర్క్లో నువ్వు చేసే పని వల్ల 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఏమి టీచర్ రా, ఏం పని చేస్తున్నారు. ఇవి హ్యాబిచువల్ క్వాలిటీ. నెక్స్ట్ ఈజ్ యాటిట్యూడ్. నీ స్వభావం ఎలా ఉండాలి? ఆ స్వభావంలో ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఎనర్జెటిక్. ఎప్పుడు నీరసం వస్తుంది నాకు, నేను కుర్చీలో కూర్చొని చెప్తాను, నుంచుని చెప్తాను, నాకు నీరసం వస్తుంది. టీచర్ అన్నవాడు కూర్చొని చెప్పకూడదు. క్లాస్ నిండా తిరుగుతూ ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అబ్జర్వ్ చేస్తూ ఆ అబ్జర్వ్ చేస్తూ చెప్పాలంటే నువ్వు ఫిజికల్ ఎనర్జెటిక్గా ఉండాలి, మెంటల్ ఎనర్జెటిక్గా ఉండాలి. ఆ ఫీలింగ్ నీ మనసులో ఉండాలి, ఆ యాటిట్యూడ్ నీలో ఉండాలి. అంటే ఫస్ట్ యాటిట్యూడల్ క్వాలిటీ ఈజ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఎనర్జెటిక్. అండ్ నెక్స్ట్ పోస్చర్స్ అండ్ గెస్చర్స్. పోస్చర్ అంటే నుంచుని పద్ధతి. నేను ఎప్పుడు వెన్నెముక వంగకూడదు, ఈ భుజాలు ముందుకు రాకూడదు, భుజాలు వెనక్కు ఉండాలి, షోల్డర్స్ వెనక్కు ఉండాలి, చెస్ట్ ముందుకు రావాలి, నిటారుగా మనిషి ఉంచవాలి. అండ్ గెస్చర్స్, నువ్వు పాఠం చెప్పినప్పుడు ఈ హ్యాండ్ మూమెంట్స్ కావాలి, నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, నీ బాడీ లాంగ్వేజ్ కనపడాలి, పాజిటివ్గా ఉండాలి నీ బాడీ లాంగ్వేజ్, ఆ గెస్చర్స్ కనపడాలి. అది స్వభావం. అది ఆ పోస్చర్స్ అండ్ గెస్చర్స్ టీచర్లో కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఈజ్ మాడ్యులేషన్ ఆఫ్ వాయిస్. వాయిస్ని ఒక్కోసారి హై పిచ్కి వెళ్తుంది, ఒకసారి లో పిచ్కి వెళ్తుంది, ఒకసారి బ్యాలెన్స్ ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి, ఆ లెసన్లో ఉన్న సందర్భాన్ని బట్టి నీ వాయిస్ని మార్చుతూ ఉండాలి, వాల్యూ మార్చు. ఆ సందర్భానికి తగినట్టుగా నీ వాయిస్ని ఉపయోగం అది తెలియాలి టీచర్. సర్వసాధారణంగా సింగర్స్కి అంటారు, సింగర్స్ కన్నా ఎక్కువ కావాలి టీచర్స్కి. ఇంకే సింగర్స్ని తయారు చేసి కూడా ఎవరు? టీచరే. అండ్ అన్నిటికన్నా ప్రధానమైంది స్మైలింగ్ నేచర్. పెదాల మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి కృష్ణ టీచర్. ఎప్పుడు కోపం, ఫ్రస్ట్రేషను ఇవి ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, పిల్లల్ని సరదాగా పలకరించాలి, హ్యాపీగా పలకరించాలి, నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా భుజం చేసి పలక. అండ్ దట్ ఈస్ యాటిట్యూడల్ క్వాలిటీస్. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిటీ. ఎలా చెప్తావు పాఠం, నీ సబ్జెక్ట్స్ ఎలా చెప్పాలి? సబ్జెక్ట్ చెప్పాలంటే మొట్టమొదటి ఉండాలి, ఆ సబ్జెక్టు నువ్వు చెప్పి సబ్జెక్టు నీకు సౌండ్ నాలెడ్జ్ ఉండాలి, నేర్చుకోవాలి. నువ్వు ఆ సబ్జెక్టు గురించి నువ్వు వెనక ముందు వేయకూడదు, సబ్జెక్టు పూర్తిగా నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు, ఎఫెక్టివ్ మెథడ్స్ నీ దగ్గర ఉండాలి. ఎలా టీచ్ చేయాలి, అందరూ ఒకే విధంగా ఎప్పుడు ఒకే విధంగా చెప్తూ అందరికీ అర్థం కాదు, పిల్లలు కొంతమందికి అర్థం, కొంతమంది అర్థం కాదు. అంటే నీ మెథడాలజీ మారుస్తూ ఉండాలి. పిల్లల యొక్క స్వభావాన్ని బట్టి నీ మెథడాలజీ మార్చుకుంటూ ఉండాలి. అంటే నీ దగ్గర డిఫరెంట్ మెథడ్స్ నీకు తెలియాలి. డిఫరెంట్ మెథడ్స్ తెలిస్తేనే ఆ సబ్జెక్ట్ నువ్వు బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లలకి. దట్ ఈస్ అకాడమిక్ క్వాలిటీస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్కిల్, నైపుణ్యత. నైపుణ్యం మొట్టమొదటి కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, పేరెంట్స్తో ఏ విధంగా మాట్లాడాలి, చిల్డ్రన్స్తో ఏ విధంగా మాట్లాడాలి, 10th క్లాస్ పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, ఇంటర్మీడియట్ పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, డిగ్రీ పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా మాట్లాడాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్ నీకు బాగా తెలియాలి, టీచర్కి బాగా తెలియాలి.
టీచర్కి బాగా తెలియకపోతే నువ్వు ఎవరిని సంతృప్తిపరచలేవు. కమ్యూనికేషన్ స్కిల్ టీచర్ లేకపోతే నీ మాట ఎవరు విలువే ఉండదు నీ మాట. అంటే కంపల్సరీ కమ్యూనికేషన్. నెక్స్ట్ అనలిటికల్ స్కిల్స్. నువ్వు విశ్లేషణ చేయాలి. ఏ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, వాడు ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి, ఎందుకు చదువులు వెనకబడి ఉన్నాడు, ఎందుకు ఇంకో కుర్రాడు ముందుకు పరిగెట్టుకెళ్తున్నాడు, ఎందుకు ఇంకో కుర్రాడు ఆటలో బాగా చదువుతున్నాడు, చదువులు సరిగ్గా చేయట్లేదు, చదువుకున్నవాడు ఆటలో ఎందుకు ఉండట్లేదు. ఈ విశ్లేషణ అనలిటికల్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. ప్రతి పిల్లవాడిని అనాలిసిస్ చేయాలి. ఆ స్కిల్ దగ్గర అనలిటికల్ స్కిల్ ఉండాలి. టైం మేనేజ్మెంట్. టీచర్ దగ్గర టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ గురించి చెప్పాం మనం. బిహేవియర్ ఆ పీరియడ్ నీకు వచ్చింది 45 నిమిషాలు టైం. ఆ 45 నిమిషాలు నువ్వు ఎలా చెప్పాలి, ఎంత ఇంప్రెసివ్గా చెప్పాలి, ఎంత అట్రాక్టివ్గా చెప్పాలి, ఇది నువ్వు టైం మేనేజ్ చేసుకోవాలి. ఆ టైం మేనేజ్మెంట్ స్కిల్ నీ దగ్గర ఉండాలి. అండ్ లీడర్షిప్ స్కిల్. నువ్వు ఒక లీడర్ అవ్వాలి. టీచర్ ఒక లీడర్ అవ్వాలి. నువ్వు లీడర్ అవ్వాలి. నీ ద్వారా 10 మంది లీడర్లను పుట్టించాలి. ఆ స్కిల్ నీ దగ్గర ఉండాలి. ఈ విధమైన ప్రభుత్వం ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి టీచర్. అప్పుడే యువత మీద ప్రభావం. ఈ ఎసెన్షియల్ క్వాలిటీస్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వం ఆ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ వీటి మీద ఇవ్వాలి. అప్పుడు గ్యారెంటీగా ప్రతి టీచరు ప్రతి యువత మీద ప్రభావం చూపుతుంది. అంచేత ఈ ట్రైనింగ్ ప్రభుత్వం వారు ఇస్తుందని ఆశిస్తూ అటువంటి టీచర్స్ మనకు దొరుకుతారు, మనకు ఉన్నారు అని తెలుసు. అందుకే ఏమన్నారంటే, ఒక ఆయన చెప్తాడు, ఎవ్రీబడి నీడ్స్ ఏ టీచర్. టీచర్ అవసరం లేకుండా ఎవరున్నారు? ఎవ్రీబడి నీడ్స్ ఏ టీచర్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ ఏ టీచర్. టీచర్ కావాలని కోరుకుంటారు అందరూ. మాకు కావాలి టీచర్, మాకు కావాలి టీచర్ అని కోరుకుంటారు. ఎవ్రీబడి నీడ్స్ ఏ టీచర్, ఎవ్రీబడి వాంట్స్ ఏ టీచర్ అండ్ ఎవ్రీబడి లైక్స్ టీచర్. అందరూ టీచర్ని ఇష్టపడతారు. అండ్ ఎవ్రీబడి లవ్స్ ద టీచర్. టీచర్ని ప్రేమిస్తారు అందరూ. అండ్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ ద టీచర్. గౌరవిస్తారు. సో ఎవ్రీబడి నీడ్స్ ఏ టీచర్, ఎవ్రీబడి వాంట్స్ ఏ టీచర్, everybody likes a teacher, everybody loves teacher and everybody respects teacher. అందుకే there are many and many waiting for a good teacher. They are waiting, many waiting for the good teacher. అంచేతే a true and real teacher always gives very good citizens country. ఎందుకు? who to perform civil duties టు ద నేషన్. ఆ సివిల్ డ్యూటీస్ కరెక్ట్గా నెరవేర్చడానికి మంచి సిటిజన్స్ తయారు చేసేవాడే టీచర్, రియల్ టీచర్. అలాగే తల్లిదండ్రులకి అద్భుతమైన పిల్లల్ని తయారు చేసి ఇవ్వగలిగిన వాడే. అలాగే ప్రతి స్టూడెంటు నా బెస్ట్ స్టూడెంట్ అని చెప్పుకోదగ్గ గర్వపడే విధంగా తయారు చేయగలిగిన వాడే. అంచేత ఫ్రెండ్స్, మీరు ఒకటే అనుకోవాలి, ఇఫ్ ద గోల్ ఈజ్ క్లియర్. ఏంటి గోలు? మనం యువతను మార్చాలి. ఇఫ్ గోల్ ఈజ్ క్లియర్, రోల్ ఈజ్ క్లియర్. ఏం చేయాలో నీకు తెలుస్తుంది. ఇఫ్ రోల్ ఈజ్ క్లియర్, ఏం చేయాలో తెలిస్తే యూ విల్ రోల్. నువ్వు అదే పని చేస్తావు. సో ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందని, తల్లిదండ్రులు టీచర్లు ప్రత్యేకంగా మీరందరూ చూడాలని. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తారా, ఇవి చేస్తారా నాకు అవసరం లేదు, కానీ కామెంట్స్ చేయండి. ఇది విన్న తర్వాత కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్ నేను సమాధానం చెప్తాను. ఇది యువతకు ఉపయోగపడుతుంది, యువత మార్పుకు ఉపయోగపడుతుంది, టీచర్ల మార్పు ఉపయోగపడుతుంది, తల్లుల మార్పుకు ఉపయోగపడుతుందని తలంచి ఊహించి ఒక ఉడతా బాధ్యత కింద ఒక చిన్న బాధ్యతను నెరవేర్చడానికని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నువ్వు పార్టిసిపేట్ చేసిన కృష్ణ, నా దీవెనలు. నాకు చాలా సంతోషం. నువ్వు వచ్చినందుకు చాలా చాలా సంతోషం కృష్ణ. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్.